ఈజీగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ ఇంచ్ కంచుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు 13.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ వైపున కూడా 13.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. డాట్ లైన్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ కంచు కొరకు హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుము లూజ్ 8 ఇంచులు మార్క్ చేసుకొని డాట్స్ కొరకు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది నడుము లూజ్ డాట్స్ కొరకు అండి. ఇప్పుడు కంచు కొరకు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడానికి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. కంచు కొరకు 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ లైన్ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ వైపున కూడా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ పొడవు మార్క్ చేసుకోవడానికి ఇక్కడ నుండి టేప్ ఈ విధంగా పెట్టుకొని 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ వైపున కూడా 5.5 ఇంచులు మార్క్ చేసుకొని ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకోవడానికి ఈ విధంగా టేప్ పెట్టుకొని 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ వైపున కూడా 6 ఇంచులు మార్క్ చేసుకొని ఈ డాట్ లైన్ కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వెడల్పు మార్క్ చేసుకోవడానికి టేప్ని ఈ విధంగా పెట్టుకోవద్దండి. టేప్ని ఇక్కడ నుండి ఈ విధంగా టేప్ పెట్టుకొని 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచులు మార్క్ చేసుకున్నాక బ్యాక్ నెక్ పొడవు మార్క్ చేసుకోవడానికి టేప్ని ఈ విధంగా పెట్టుకొని 5.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పుని కొలుచుకొని హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని డాట్లు కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ మార్క్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక టేప్ ఈ విధంగా పెట్టుకొని 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసుకున్నాక డాట్స్ మార్క్ చేసుకోవడానికి టేప్ని ఈ విధంగా పెట్టుకొని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు మార్క్ చేసుకోవడానికి టేప్ ఈ విధంగా పెట్టుకొని 4.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ డాట్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ వైపున హాఫ్ ఇంచ్ ఈ వైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.